ఈ రోజు పొద్దు నుండి నా పనులతో మీతో మాట్లాడడమే అవ్వలేదు కదండి. ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ రావడం పిల్లల్ని చూసుకోవడం ఇదే సరిపోయింది. ఇంకా పొద్దున్నే చికెన్ తెచ్చినారనమాట. అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. అందులోనే కొంచెం చికెన్ పకోడాకి తీసి పెట్టినాను. ఇంతకు మీరేం తిన్నారు? సండే స్పెషల్గా చికెనా, మటనా, ఎగ్గా, ఫ్రాన్సా, ఫిషా, ఇన్ని రకాలు తిన్నారా? ఏ రకం తిన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఫిష్లు ఫ్రాన్స్లు అయితే నాకు అలవాటు లేదు, నేను తిననండి. చికెన్ పకోడా చేసినాను ఈరోజు పిల్లలకి. చికెన్ కర్రీ కూడా నైట్ చేశాను. అది మళ్ళీ ఒకసారి రెసిపీ పెడతాను. చికెన్ పకోడా అయితే అందరికీ తెలిసినట్టే అండి. నేను చేసేది పెద్దగా ఏమీ హడావుడి ఏమి ఉండదు. పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఫ్రెష్గా బాగా చేశాను. పొద్దున మ్యారినేట్ చేశాను కాబట్టి త్వరగా ఉడికిపోయింది, త్వరగా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఏదైనా చేసే కొద్దీ వస్తుంది అనేసి ఈ మధ్య వంటలు మాత్రం తెలుసుకుంటున్నాను. నాకైతే పెద్దగా రావండి. ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్ కోసం చేస్తున్నానో మరి నేర్చుకోవాలని చేస్తున్నానో పిల్లల కోసం చేస్తున్నానో తెలియట్లేదు, కానీ వంటలు అయితే బాగా కుదురుతున్నాయి మొత్తానికి. దాని విషయంలో మాత్రం సంతోషం. పిల్లలు పెరిగే కొద్దీ ఇంకా బాగా నేర్చుకుంటాను అనిపిస్తూ ఉంది. ఇంకా అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.